రిస్క్ లేదండి ఈరోజు? ప్రశ్న మాత్రమే ఏంటి సార్, అయిపోయింది ప్రశ్న. అలాగే మాయావతి విందు రాజకీయాల్ని అయిపోయింది, మేమేం చేయగలుగుతాం? యూపీ ఎన్నికల్లో ఎన్నుకున్న వాళ్ళు కదా. ఈ మధ్య ఈ పదం క్రమశిక్షణ అనే ఉంది చూసారా, దాంట్లో శిక్షణ కూడా ఉంది, దాంట్లో క్రమం ఉంది, శిక్షణ ఉంది. కాబట్టి ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. చాలా క్లుప్తంగా మనకి సమాజంలో మొట్టమొదటి చెప్తున్నారు, మన కుటుంబం చేయని పని సమాజం చేయాలనుకోవటం చాలా పొరపాటు. మొట్టమొదటి బాధ్యత మన కుటుంబానిదే. పిల్లలు కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు కోరుకున్న రీతిలో పిల్లలు ఉంటారని గ్యారెంటీ లేదు, కానీ బాధ్యత మొట్టమొదటి తీసుకోవాల్సింది మనమే. ఆ తరువాత పాఠశాలే, ఆ తరువాత చట్టం. అక్కడికి దారి తప్పితే చట్టం కొంచెం భయాన్ని ప్రవేశించబెట్టాలి. ఆ తర్వాత మీడియా. ప్రతిదానికి మీడియా అనే బాధ్యత పెట్టడం నాకు ధర్మంగా లేదు. మీడియా తిట్టడం మనందరికీ ఇష్టమే, కానీ నాకు ఇష్టమే, కానీ మీడియా రోలు క్రమశిక్షణ పెంచడంలో చివరిది. మొట్టమొదటి ఖచ్చితంగా కుటుంబము, తల్లిదండ్రులు, తరువాత స్కూలు, అధ్యాపకుడు, ఆ తరువాత చట్టము, సమాజము, ఆ తరువాత మీడియా. కాకుండా రాజకీయ ప్రచారానికి ప్రగతి తోడ్పడుతుంది, దానివల్ల కొత్త పార్టీలు అధికారంలోకి రాలేకపోతున్నాయి. దీనికి మీడియా వైఫల్యం కాదా? రాజకీయ ప్రగతికి ప్రాచార్యం కాకుండా రాజకీయ ప్రాచార్యానికి ప్రగతి. టర్న్ ఫ్రేజ్ అర్థం కావట్లే. రాజకీయ ప్రగతికి ప్రాచారం కాకుండా రాజకీయ ప్రచారం ఏంటది? ప్రచారం. రాజకీయ ప్రచారానికి ప్రగతికి తోడ్పడుతుంది మీడియా. అందువల్ల కొత్త పార్టీలు అధికారంలోకి రాలేకపోతున్నాయి. ఇది మీడియా వైఫల్యం కాదా? కొత్త పార్టీలు అధికారంలోకి రాకపోవడానికి మీడియా కారణం జేపీ గారు కూడా అనలేదు. కొత్త పార్టీలకి వస్తున్నాయి, కొత్త పార్టీలు అధికారంలోకి రావటానికి. కొత్త పార్టీలు వస్తున్నాయి, అధికారంలోకి మాత్రం ఆ బీజేపీయే, కాంగ్రెసే వస్తున్నాయి. కానీ కొత్త పార్టీలు కూడా అధికారంలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాటికి తగిన రాజకీయ పరిస్థితులు వస్తాయి, కానీ ఒక మీడియా వల్ల కాదు. మీడియా వల్ల ఒక మీడియా మొగల్స్ ఎవరైనా ఊహించుకోవచ్చు, కానీ మేము రాజ్యాన్ని మారుస్తాం, లేదా ప్రభుత్వాన్ని మారుస్తాం, లేదా ప్రభుత్వాన్ని కూలుస్తాం, లేదా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అన్న అహంకార భావంతో అనుకోవచ్చు. కానీ ఆ మీడియా చేతిలో అంత లేదు, అంత శక్తి లేదు. ప్రభుత్వాన్ని కూల్చే శక్తి లేదు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి లేదు, ఒక పార్టీని అధికారంలో తెచ్చే శక్తి కూడా లేదు. ప్రజల ఆలోచన విధానాన్ని కొంతవరకు మనం ప్రభావితం చేసే ప్రయత్నం చేయవచ్చు. వాళ్ళకి వాస్తవాలు చెప్పిన తర్వాత వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకునే విజ్ఞత ప్రజలకు ఉందనే నమ్మకం మాకుంది, మా లాంటి మీడియాలో పనిచేసే వ్యక్తులకి. కానీ అది ఆ విజ్ఞత లేకుండా అహంకారంతో ఎవరైనా అనుకొని మేము పార్టీని మారుస్తాం, మా పార్టీని అధికారంలో తెస్తాము, లేకపోతే అధికారంలో దింపుతామని అనుకుంటే అది వాళ్ళ అజ్ఞానమే, కానీ అది వాస్తవం కాదు. పత్రికా విలేకరులు, తలపండినటువంటి వాళ్ళందరూ ఇన్ని మాట్లాడుతున్నారు, నైతిక విలువల్ని గురించి ఒక్క మాట మాట్లాడడం లేదు. గాంధీ గారు బికాస్ ఆఫ్ హిజ్ ఆయన నైతిక విలువల వల్లనే భారతదేశాన్ని ఒక్క త్రాటి మీదకు తీసుకొని వచ్చి ముందుకు నడిపారు. చిన్నప్పటి నుంచి మనం నైతిక విలువల్ని నేర్పించేటటువంటి విద్యను మర్చిపోయాం. ఆ విషయాన్ని ఎవరు స్పృశించకుండా మనం ఈనాడు ఉన్నటువంటి పరిస్థితిని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే ఎంతవరకు సమంజసం? మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవించడం లేదు. నైతిక విలువలు మాట్లాడలేదంటే నేను ఒప్పుకోవట్లేదు. మాట్లాడుతున్నారు, రాజకీయ నాయకులే మాట్లాడుతున్నారు, అవినీతి పరులే నీతి గురించి మాట్లాడుతున్నారు, అవినీతి మీద యుద్ధం చేయడం గురించి అవినీతి పరులు ఎక్కువ మాట్లాడుతున్నారు కానీ ఆచరించడం లేదు. అది సమస్య. రేపు మారుతున్న సమాజం, సంస్కృతి, విలువలు అనే విషయం గురించి ఇదే వేదిక మీద చర్చ జరుగుతుంది. మీ ప్రశ్న రేపు వేయడం చాలా సమంజసంగా ఉంటుంది. ఆ రేపు సదస్సుకి సుప్రసిద్ధ సంస్కృత పండితులు, ఫార్మర్ డీజీపీ అరవిందరావు గారు, కాకి మాధవరావు గారు, సామాజిక శాస్త్రవేత్త కంచె ఐలయ్య గారు, వీళ్ళంతా వస్తున్నారు. అందుకని అలాంటి ప్రశ్నలు రేపు రిజర్వ్ చేసుకోండి. ఇవాళ ఇదే వేదిక మీద నుంచి మరొక కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉంది.
వేదకుమార్ గారు పాల్గొంటారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. భాస్కర్ రావు గారు రచించిన ఈ పుస్తకాన్ని గురించి నాకు మిత్రులు హెచ్ఎంటీవీ సంపాదకులు రామచంద్రమూర్తి గారు ఈ పుస్తకం ప్రచురించవలసిన అవసరాన్ని గురించి నాకు తెలియజేయడంతో నేను ఎక్కువగా తెలుగు పుస్తకాలు ప్రచురించుకునేవాడిని అయినప్పటికీ అప్పుడప్పుడు ఇంగ్లీష్ పుస్తకాలు కూడా కొన్ని ప్రచురిస్తుంటాను. అందులో భాగంగా మన తెలుగువాడైన భాస్కర్ రావు గారు రాసిన పుస్తకం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రచురణ సంస్థ నుంచి రావడం బాగుందనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని ప్రచురించాను. ముందుగా ఈ పుస్తక ప్రచురణకి నన్ను ప్రోత్సహించిన రామచంద్రమూర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకి, సభలో ఉన్న పెద్దలకి, మిత్రులందరికీ మరోసారి నమస్కారం. డాక్టర్ భాస్కర్ రావు గారు ఢిల్లీలో నివాసం ఉంటూ సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే సంస్థను అధ్యక్షుడిగా నడుపుతున్నారు. ఆయన అమెరికాలో పిహెచ్డి చేసి వచ్చిన తర్వాత మన దేశంలో మొట్టమొదటిసారిగా ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన వ్యక్తి. అంటే మన కొన్ని అంశాల మీద, ముఖ్యంగా రాజకీయ అంశాల మీద ఎన్నికల ముందు ప్రజలు ఏమనుకుంటున్నారు, రాజకీయ పార్టీల గురించి, అభ్యర్థుల గురించి, అలాగే కొన్ని సమస్యల మీద ప్రజల అభిప్రాయం ఏంటి అనే అభిప్రాయ సేకరణ అనే ప్రక్రియని మన దేశంలో జాతీయ స్థాయిలో ప్రారంభించిన మొదటి వ్యక్తి భాస్కర్ రావు గారు. దాని తర్వాతనే ప్రణయ్ గారు కూడా రంగంలో దిగారు. ప్రణయ్ గారు, మిగతా మన యోగేంద్ర యాదవ్ గారు, అట్లాంటి ప్రసిద్ధులు కూడా ఈ కార్యక్రమాన్ని తర్వాత చేపట్టారు. కానీ మొట్టమొదటి ఈ పని చేసింది భాస్కర్ రావు గారు. ఆయన తెలుగువారు కావటం, ఈ జాతీయ స్థాయిలో ఆయనకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావటం మనందరం గర్వించదగ్గ విషయం. ఈ దేశంలో ఉన్న ఛానల్స్ని, జాతీయ స్థాయిలో ఉన్న హిందీ ఛానల్స్ని, ఇంగ్లీష్ ఛానల్స్ని, అట్లాగే మన రాష్ట్రంలో ఉన్న తెలుగు ఛానల్స్ని 24 గంటలు పరిశీలిస్తూ వాటి కంటెంట్ని, అంటే ఆ ఛానల్స్లో వస్తున్న అంశాలని విశ్లేషిస్తూ మంచి చెడులని నిర్ణయిస్తూ ఎప్పటికప్పుడు సమాజానికి ఫలితాలను వివరించే బాధ్యతను స్వయంగా స్వీకరించిన వ్యక్తి భాస్కర్ రావు గారు. అంటే ఒక దేశంలో మీడియా సంస్థల బాగోగులు, పనితీరు, వైఖరులు, వాటి వల్ల సమాజం మీద పడే ప్రభావం, వీటన్నిటిని కూడా చాలా క్షుణ్ణంగా, చాలా సూక్ష్మంగా, లోతుగా పరిశీలిస్తూ అధ్యయనం చేస్తూ ఎప్పటికప్పుడు హిందూలో కానీ, లేకపోతే విదురులో కానీ, హిందుస్థాన్ టైమ్స్లో కానీ, రకరకాల పత్రికల్లో, ఆంధ్రజ్యోతిలో నేను సంపాదకుడిగా ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు, ఇంతకుముందు ఉదయంలో కూడా రాశారు, వార్తల్లో కూడా రాశారు. వివిధ పత్రికల్లో వ్యాసాలు రాస్తూ ఎప్పటికప్పుడు సమాజంతో
ఈ అంశాన్ని పంచుకునే కార్యక్రమాన్ని ఆయన కొన్ని దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. ఈ దేశంలో ఛానల్స్ ఫస్ట్ మొదలుపెట్టినప్పటి న్యూస్ ఛానల్స్ అంటే ప్రణయ్ రాయ్ వరల్డ్ దిస్ వీక్ ప్రారంభించినప్పటి నుంచి, ఎన్డీటీవీ లాంచ్ చేసినప్పటి నుంచి, జీటీవీ, ఎన్డీటీవీ, దాని తర్వాత వచ్చిన టీవీలన్నిటికీ కూడా ఏదో ఒక రూపంలో భాస్కరరావు గారికి ప్రమేయం ఉంది. అంటే ప్రారంభంలో కంటెంట్ని ఎట్లా డిసైడ్ చేయాలనే విషయంలో కానీ, లేకపోతే ఎన్ని చోట్ల మనకి ఆఫీస్లో ఉండాలనే విషయాలు కానీ, ఎన్ని చోట్ల స్టూడియోలో ఉండాలనే విషయాలను కానీ, అది ఏ రకమైన వార్తలు అందించాలి అనే విషయాల్లో కానీ అనేక విధాలుగా అన్ని దాదాపు మేజర్ ఛానల్స్ అన్నింటిలో కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు డాక్టర్ భాస్కర్ గారిని సంప్రదించారు. ఆయన కాబట్టి ఒకవైపు ఆయనకి ఈ ఛానల్స్ని చూస్తే, వీటి పవర్ చూస్తే ఆనందం, మరొక వైపు ఆందోళన. ఈ పవర్ని ఎట్లా వినియోగిస్తున్నాయి ఈ ఛానల్స్ అనేది. ఆయన చిన్న ఛానల్ అయినా, బెంగళూరులో ఉన్న చిన్న ఛానల్ అయినా, లేకపోతే హైదరాబాద్లో ఉన్న తెలుగు ఛానల్ అయినా ఏదైనా ఒక మంచి కార్యక్రమం, వినూత్నమైన కార్యక్రమం చేస్తే, ప్రజలకు ఉపయోగించే కార్యక్రమం చేస్తే, వాటిని జాతీయ స్థాయిలో ఎత్తి చూపించి అందరికీ ఆదర్శంగా దీన్ని తీసుకోవాలి అని చెప్పే స్థాయి, చొరవ ఉన్న వ్యక్తి భాస్కరరావు గారు. ఆయన మీడియాని అవార్డ్స్ ఇవ్వడం ద్వారా, ఇందాక నేను చెప్పాను, మంచిని మనం గుర్తించాలి, మంచి కార్యక్రమాన్ని గుర్తించాలి, తిట్టుకుంటూ కూర్చుంటే సరిపోదు. మంచి కార్యక్రమాలు ఎక్కువ రావాలంటే మంచి కార్యక్రమాలను గుర్తించి వాటి గురించి మాట్లాడాలని చెప్పాను. ఆ పని చేస్తున్నారు భాస్కరరావు గారు చాలా సంవత్సరాలుగా. ఇక్కడ సిఎంఎస్ అవార్డ్స్ ఇస్తున్నారు హైదరాబాద్లో, అట్లాగే ఢిల్లీలో కూడా అవార్డ్స్ పెద్ద సంస్థలతో కొలాబరేట్ అయ్యి ఆ అవార్డ్స్ ఫంక్షన్స్ కూడా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. అంటే మంచి ఛానల్స్ని, మంచి కార్యక్రమాన్ని గుర్తించే కార్యక్రమాన్ని చాలా కాలంగా నిర్వహిస్తున్నారు. అదే కాక యూనిసెఫ్తో కలిసి జెండర్ సెన్సిటివిటీ మీద, అంటే గర్ల్ చైల్డ్ని బాగా ఆదరించాలి, గర్ల్ చైల్డ్ని బాగా చదివించాలి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, పోషకాహారాలు ఇవ్వాలి అనే అంశాల మీద ఎక్కువ కార్యక్రమాలు ఏ ఛానల్ చేస్తున్నాయో గుర్తించి వాటికి అవార్డు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా యూనిసెఫ్తో కలిసి సిఎంఎస్ సంస్థ చేస్తోంది. దానికి కూడా భాస్కరరావు గారి చొరవే కారణం. దాదాపు 4.5 దశాబ్దాలుగా మీడియా ద్వారా సమాజానికి సేవలు అందిస్తున్న భాస్కరరావు గారు రాసిన ఈ పుస్తకంలో వాళ్ళ మీడియా ధోరణులు, పెద్ద ధోరణులు ఉన్నాయి, మధ్య ధోరణులు ఉన్నాయి. మీడియాకున్న పవరు, అన్లీషింగ్ ఆఫ్ పవర్ బట్ మీడియా వల్ల జరిగే లాభం ఏంటి, నష్టం ఏంటి అనే అంశాలు చాలా ఉన్నాయి. నాకు ఇది పుస్తకంలో రాకముందే చాప్టర్స్ వైజ్గా భాస్కరరావు గారు రాసినట్టు నాకు పంపించారు. నేను చదివే నాకు అవకాశం లభించింది. పుస్తకం మొత్తాన్ని పుస్తక రూపంలో రాకముందే నేను అది తయారీలో ఉండగానే చదివాను. చాలా మంచి పుస్తకం ఇది. మీడియాలో పనిచేస్తున్న ప్రతివారు, మీడియా నిర్వహించాలనుకున్న ప్రతివారు కూడా చదవాల్సిన పుస్తకం. మీడియా ఎట్లా ఉండాలి అనే ఒక అభిప్రాయం కలిగిన వాళ్ళు కూడా ఈ పుస్తకాన్ని చదవాల్సిన అవసరం ఉంది. చాలా మంచి పుస్తకాన్ని రాసినందుకు భాస్కరరావు గారిని అభినందిస్తూ, ఈ భాస్కరరావు గారు ఈ పుస్తకాన్ని ఇక్కడ ఢిల్లీలో ఏదో ఒక జాతీయ స్థాయి సంస్థతో దీన్ని ప్రచురింపజేసి అక్కడ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 2 పుస్తకాలు ఇట్లా విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని మాత్రం ఇక్కడ మన విజయ్ కుమార్ గారు అప్పుడప్పుడు ఇంగ్లీష్ పుస్తకాలు కూడా వేస్తున్నారు. ఇటీవల ప్రారంభించాలి పుస్తకాలు వేయటం. ఈ మంచి పుస్తకం ఇది వేస్తే బాగుంటుంది విజయ్ కుమార్ గారిని కోరినప్పుడు ఆయన మరుక్షణమే దీనికి అంగీకరించి, ఇది మంచి పుస్తకం అన్నారు కాబట్టి తప్పకుండా వేద్దామని చెప్పి ఆయన రికార్డ్ టైంలో దీన్ని పబ్లిష్ చేసి మన ముందు పెట్టారు. అందుకు విజయ్ కుమార్ గారికి, ఎంఎస్కేలో పనిచేస్తున్న ఇతర మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. భాస్కరరావు గారు చిరపరిచితులు. ఒక ఉద్యమం లాగా ప్రసార మాధ్యమాలను గురించి ఎంతో విశ్లేషణ చేసి వాటి యొక్క మూల్యాంకనం చేయడానికి తలపెట్టినటువంటి ప్రప్రథమ వ్యక్తి భాస్కరరావు గారు. ఆల్ ఇండియా రేడియోని గురించి, టీవీని గురించి, ఇటీవల టెలిఫోన్ల గురించి కూడా వారు విశ్లేషణాత్మకమైనటువంటి వ్యాసాలు రాస్తూ ఉన్నారు. వారిని అభినందిస్తున్నా. టెలికమ్యూనికేషన్ మీద గుత్తాధిపత్యం పోవాలని పోరాడుతూ, దాంతోపాటే ప్రసార మాధ్యమాల మీద కూడా గుత్తాధిపత్యం పోవాలని ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వారి మీద ప్రభావం చూపి వారి చేత ఒప్పించి టీవీ ఛానల్స్ అన్నిటి కూడా శాటిలైట్ ద్వారా ఫ్రీగా
లైసెన్స్ చేయాలని చెప్పాను. అలా జరిగింది. దానివల్ల ఎన్నో సత్ఫలితాలను ఆశించాను, కానీ చాలా దుష్పరిణామాలు కూడా దాంతోపాటు వస్తున్నాయి అన్నమాట. టీవీ ఇంట్లో ఉండటం చాలా మంచిది, కానీ ఏ గృహాల్లో అయితే తల్లిదండ్రులు ఇద్దరు కూడా పనిచేస్తున్నారో ఆ గృహంలో ఇది 3వ పేరెంట్గా తయారైంది, 3rd పేరెంట్. ఇద్దరు ఆఫీసులో ఉంటున్నారు, పిల్లలు ఇంటికి వస్తున్నారు 3 గంటలు 4 గంటలకి. దాని తరువాత ఆ టీవీ ఇంకా చూస్తూ అందులోని దృశ్యాలతో తన్మయత్వం పొంది ఎన్నో దుష్పరిణామాలకి దారి తీస్తున్నారు. దీంతో పాటు మరొక ప్రసాదం ఒకటి వచ్చింది, అది సెల్ ఫోన్. టీవీ సెట్ 3rd పేరెంట్ అయితే సెల్ ఫోన్ ప్రియురాలు అయింది, చేతిలోనే ఉంటుంది. దాంతో ఇంటర్నెట్ కనెక్షన్తో ప్రపంచవ్యాప్తంగా సంబంధాలు ఏర్పరచుకోవడం మంచిదే, కానీ మంచితో పాటు చెడు కూడా వస్తుంది. ఈ విషయాల గురించి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను. పుస్తకం చదివాను, అద్భుతంగా ఉన్నది. ఎన్నో గణాంకాలను ఇస్తూ ఛానల్స్ని విశ్లేషిస్తూ ఏ రకమైనటువంటి ఛానల్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ అటువంటి విశేషాలు కూడా అన్నీ తెలిపారు. ఆ ఛానల్స్లో ఏమి చూపిస్తున్నారో కూడా, ఎంతెంత సమయాన్ని దానికి వినియోగిస్తున్నారు అది కూడా చూపారు. వీటన్నిటిని కూడా మనం విశ్లేషించుకున్నట్టయితే అందులో ఈ ప్రసార మాధ్యమాల్లో కొంత మార్పులు రావాలి అని విదితం అవుతుంది. కొన్ని సూచనలు కూడా మనం అందరం కూడా ప్రభుత్వాన్ని, పాలసీ విధాన నిర్ణేతలకు కూడా మనం చెప్పాల్సింది ఏమిటంటే 24 గంటలు మనకి న్యూస్ కావాలన్నా మొట్టమొదటిది. దూరదర్శన్లో ఎన్నో విరామాలు ఉంటాయి, 3-4 సార్లు మాత్రమే ప్రసారం చేస్తూ ఉంటుంది, మధ్య మధ్యలో సైలెన్స్ ఉంటుంది. అదేవిధంగా ఆ విధంగా కాకుండా 24 గంటలు ఏదో ఒకటి చూపించాలనే ఉద్దేశంతో పనికి మారినటువంటి దృశ్యాలని, పనికి మారిన విషయాలని కూడా చూపిస్తూ ఉండటం వలన ఇన్స్టెడ్ ఆఫ్ ఇగ్నైటింగ్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ఇండియన్స్, దే ఆర్ టెండింగ్ టు ఇడియటైజ్ ది ఇండియన్స్. చాలా వరకు 38% పైన ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఉన్నాయి, 28% మాత్రమే న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ఆ న్యూస్ ఛానల్స్ ఈ అన్ని ఛానల్స్ కూడా కలుగుని 800 పైగా ఉన్నాయి. 800 ఛానల్స్ మన దేశానికి అవసరమా? చైనాలో కేవలం 5 ఉన్నాయి. వాటి మీద చాలా స్వాస్థ్యమైనటువంటి ప్రోగ్రామ్స్ చూపిస్తున్నారు. దేశం ఏ విధంగా నిర్మించబడిపోతోంది, ఎటువంటి ప్రగతిని సాధిస్తోంది, ప్రజలను ఉత్తేజపరచి అభ్యుదయ పథంలో వాటిని తీసుకురావడానికి చాలా స్ఫూర్తినిస్తూ ఉన్నాయి. అటువంటివన్నీ మనకు లోపించి అన్నిటికన్నా కూడా ఎక్కువగా చూపించేది క్రైమ్ అని రాశారు. విశ్లేషిస్తూ ప్రోగ్రామ్స్ ఎక్కువగా ఉంది. ప్రప్రథమ స్థానం దేనికి ఉన్నదంటే నేరస్తులు చూపడానికి, నేరాలను చూపడానికి. దీనివల్ల సమాజంలో రుగ్మత వస్తుందా, స్వస్థత వస్తుందా మనం ఆలోచించాలి. సో ప్రప్రథమంగా నేను సూచించేది ఏమిటంటే, ఈ పుస్తకంతో పాటు ఇంత విశ్లేషణ ఉంది కాబట్టి పర్యవసానం ఏమిటంటే ఏ విధంగా ఇందులో మార్పులు తీసుకురావాలి, ఏ మార్పులు తీసుకురావాలి. ప్రప్రథమంగా విరామం ఉండాలి, 24 గంటలు ఉండక్కర్లేదు అని అనమాట. తర్వాత ప్రసార మాధ్యమాలు ఎలక్షన్ గురించి ఎంతో సహాయపడగలవు. దేశంలో ఉన్న కరప్షన్ ఎక్కువగా కూడా ఎలక్షన్ల వల్లే, ఎలక్షన్లకు కావాల్సిన డబ్బు సంపాదించడం, సేకరించడం కోసం జరుగుతోంది. ఏ విధంగా అయితే మనకి ఎలక్ట్రానిక్ బిజినెస్ గవర్నమెంట్ ఉన్నదో, ఎలక్ట్రానిక్ కామర్స్ ఉన్నదో, ఎలక్ట్రానిక్ ఎడ్యుకేషన్ ఉన్నదో, అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఎలక్షన్స్ కనుక ఉన్నట్లయితే దానికి ప్రసార మాధ్యమాలు చాలా అవసరం. 800 ఛానల్స్ని ఎలక్షన్ల ముందు ప్రతి ఛానల్ కూడా ఇన్ని గంటలు ప్రతి పార్టీకి కూడా ఇవ్వాలి అని ఆ పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉంటే, టాక్ బ్యాక్ టోల్ ఫ్రీ టెలిఫోన్ మీద శ్రోతలు, ప్రేక్షకులు కావాల్సిన ప్రశ్నలు అడుగుతున్నట్టయితే ఈ ఎలక్షన్ మీటింగులు పెట్టడం కానీ, సమీకరణ జరగడం కానీ, దాని గేదెలను తోలుకొచ్చినట్టు మనుషులను తోలుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇవ్వటం కానీ, ఈ ఖర్చులు ఎలక్షన్కి అయ్యే ఖర్చులు 80% తగ్గిపోతాయి. కాబట్టి ప్రసారం 15 రోజులు ఎలక్షన్కి ముందు అన్ని ఛానల్స్ కూడా కొంత సమయాన్ని పార్టీలకి ఇవ్వాలి. ప్రశ్నలు ఓటర్లు అడగాలి, దానికి జవాబులు వీళ్ళు ఇవ్వాలి.
దాని తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఇంటర్నెట్ ద్వారా కూడా వాటి ద్వారా కూడా చేయొచ్చు. దీనివల్ల చాలా తగ్గిపోతుంది. కాబట్టి ప్రసార మాధ్యమాల యొక్క శక్తిని ఏ విధంగా విజృంభింపజేయాలి అనేటువంటిది పుస్తకం. ఇది శక్తిని ఎట్లా విజృంభింపజేయాలి, సర్వతోముఖమైనటువంటి విజృంభణ జరగాలి. ఈ ఎలక్షన్లో కూడా ఇది ఉపయోగించబడినట్టయితే చాలా ప్రయోజనం ఉంటుందని అనుకుంటున్నాను. దాని తర్వాత ఈ పుస్తకంలో టెలిఫోన్స్లో యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్స్, యూనివర్సల్ సర్వీస్ ఫండ్ అని ఉంది. సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు టెలిఫోన్ కంపెనీలన్నీ కూడా ఈ ఫండ్లో పెడుతున్నాయి. ఈ ఫండ్ను ఉపయోగించి ఈ ప్రసార మాధ్యమాల యొక్క అభివృద్ధి కూడా ఉపయోగించవచ్చు అని సూచన చేశారు. అది ప్రైవేట్ ఛానల్స్ కాకుండా కేవలం దూరదర్శన్కి మాత్రమే పరిమితమై ఉండాలి, లేకపోతే ఇట్ విల్ బి గ్రేట్ డేంజర్ అనమాట అండి, అపాయం. కాబట్టి ఈ సూచన కూడా చాలా మంచిది. దాని యొక్క ప్రయోజనం ఏమిటంటే దూరదర్శన్ ఆర్థిక ఇబ్బందులతో వ్యధ చెందుతోంది కాబట్టి ఆ వ్యధని తీర్చడం కోసం ఆ యూనివర్సల్ సర్వీస్ ఫండ్ దాన్ని ఉపయోగించవచ్చు అనమాట. తర్వాత షేర్ ఆఫ్ న్యూస్ ఛానల్స్ గురించి రాశారు. 8-9 మధ్య శాతం మాత్రమే ప్రజలు టీవీని చూసేటువంటి ప్రజలు ఎంతగానో చూస్తున్నారు. అందులో 12వ వంతు మాత్రమే న్యూస్ చూస్తున్నారు అని రాశారనమాట అండి. అవును, 24 గంటలు న్యూస్ ఎందుకు ఉంటాయన్నమాట అండి. అది ఆ 24 గంటలు న్యూస్ చెప్పడం కోసం నా ప్రియురాలు నన్ను పెళ్లి చేసుకోవటం లేదు కాబట్టి నేను చెట్టు ఎక్కుతానని కూర్చుంటే అందరూ వెళ్ళి ఫోటోలు తీసి టీవీ మాధ్యమం ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నారన్నమాట. అటువంటి పనికి మాలినటువంటి దృశ్యాలని, సంఘటనలను చూపించడం మంచిది కాదు. దానివల్ల ఏమీ కూడా ప్రయోజనం ఉండదన్నమాట అండి. దాని తర్వాత ఈ ప్రసార మాధ్యమాలు ఏ విధంగా ప్రచారం చేస్తున్నాయి, దానివల్ల ప్రజలకు మేలు ఉందా లేదా అని మూల్యాంకనం చేయటం కోసం ప్రేక్షకుల యొక్క సమితులు, సంఘాలు ఉండి దానికి ప్రభుత్వం అంటే ఈ కంపెనీలు ఎంత సుంకాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తున్నాయో అందులో కొంత భాగాన్ని ఈ సమితులు కనుక ఇచ్చి ఈ కంపెనీలన్నీ కూడా టెలిఫోన్ భారత సంచార నిగం ఏ విధంగా టెలిఫోన్ అదాలత్ పెడుతుందో అదేవిధంగా కూడా ప్రసార మాధ్యమాలన్నీ కూడా ఆబ్లిగేటరీలీ దే మస్ట్ హోల్డ్ ఛానల్ అదాలత్. అప్పుడు ప్రేక్షకులు, శ్రోతలు, వినేవారు అందరూ కూడాను ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. వారు సవరించుకొని సరైనటువంటి పద్ధతుల్లో సక్రమమైనటువంటి ప్రసారాలను చేయడానికి అవకాశం ఉంటుంది. మరోసారి భాస్కర్ రావు గారిని అభినందిస్తూ ఇటువంటి పుస్తకం దాదాపు గిల్ గారు ఇంకోటి రాశారు, భాస్కర్రావు గారు గిల్ గారు ఒకటి రాశారు, కేపీఎస్ గిల్ ఒక పుస్తకం రాశారనమాట అండి. కమ్యూనికేషన్స్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అని, అందుట్లో కొంతవరకు ఇందులో ఉందన్నమాట అండి. ఇది 2వ పుస్తకం. కానీ దీని యొక్క వాల్యూ మచ్ మోర్, ఎందుకంటే ఇది అనాలిసిస్లోకి వెళ్ళింది, ఆయనేమో సిద్ధాంతంలోకి వెళ్ళారనమాట అండి. వ్యవస్థ గురించి ఆయన రాశారనమాట. ఇటువంటి పుస్తకం రాసినందుకు వారి సిఎంఎస్ సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే దాన్ని స్థాపించి వారి కుటుంబ సభ్యులు కూడా ఇందులో ఎంతో శ్రమ చేస్తున్నారు. వీరిని అభినందిస్తున్నారు. ఇటువంటి గ్రంథాలు రావాలి, విశ్లేషణ ఉండాలి, ప్రేక్షకులు, శ్రోతలు అందరూ కూడా దాంతో భాగంగా ఉండి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి మనం ప్రయత్నించాలి. ఇందులో ఉండేటువంటి చివరికి యాంకర్ గురించి కూడా ఒక విషయం చెప్పాలి. వారి యొక్క వేషాలు, వారి యొక్క భూషలు, వారి యొక్క భాషలు, వేషభూష భాష 3 కూడా చాలా జుగుప్సాకరంగా ఉంటున్నాయి. వారికి కూడా క్లాసెస్ పెట్టి వారి యొక్క క్షమతని పెంచుకోవటానికి, వారి సంస్కృతి పెంచడానికి కూడా ఈ సంఘాలు పనిచేయాలి. ఇటువంటి పుస్తకాలు వాటి గురించి కూడా రాయాలి. మరోసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటా. నమస్కారం. రచించిన అన్లీషింగ్ పవర్ ఆఫ్ న్యూస్ ఛానల్స్ అండ్ ఇండియన్ పర్స్పెక్టివ్ పుస్తకం ఇవాళ రిలీజ్ ఫంక్షన్కి అధ్యక్షత వహిస్తున్న విజయ్ కుమార్ గారు, డాక్టర్ భాస్కర్ రావు గారు, సత్యవతి గారు, డాక్టర్ రామచంద్రమూర్తి గారు, జయప్రకాష్ నారాయణ గారు, హనుమాన్ చౌదరి గారు, వరదాచారి గారు, లక్ష్మణరావు గారు, మిగతా ఇవాళ రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన మిత్రులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా 4 స్తంభాల్లో ఒక స్తంభమైన మీడియా, జ్యుడిషియరీ, అడ్మినిస్ట్రేషన్, ఓట్స్ అండ్ మీడియా.
ఇక మీడియా అంటే మనకు సినిమా, పత్రిక, రేడియో అండ్ టెలివిజన్. మళ్ళీ ఇవాళ పుస్తకం ముఖ్యంగా భాస్కర్ రావు గారు కాన్సన్ట్రేట్ చేసినంత కూడా మళ్ళీ టెలివిజన్లో ఏ న్యూస్ ఛానల్. రామచంద్రమూర్తి గారు కొద్దిగా భాస్కర్ రావు గారు పరిచయం చేసినారు. నాకు కూడా గత 2 దశాబ్దాలుగా భాస్కర్ రావు గారితో చాలా సన్నిహిత సంబంధం ఉంది. నిరంతరమైన విద్యార్థి, రీసెర్చ్ స్కాలరు, ఎంతో తపన. ఆల్వేస్ ఈజ్ ఇన్ ఏ జాబ్ టాస్క్ అండ్ ఈజ్ ఎ గుడ్ లీడర్. అంటే వర్క్ టాస్క్ టేకప్ చేస్తాడు కాన్సర్న్ ఉన్నది. అగైన్ ఈ లీడ్స్ ఏ వండర్ఫుల్ టీమ్స్. ఆయన నాకు తెలిసినంత వరకు పర్యావరణం మీద, టెలివిజన్ మీద, సినిమా పైన, సోషల్ ప్రాజెక్ట్స్ చాలా కూడా, అంటే దేశ స్థాయిలో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో కూడా కొన్ని మన ప్రాంతం నుంచి ఉన్న టైఅప్ చేసుకొని కూడా ఎన్నో వర్క్స్, అంటే సెంటర్ ఫర్ మీడియా స్టడీస్, ఏ బిగ్ హౌస్ ఇన్ ఢిల్లీ. అంటే వారు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఆయన సర్వీసెస్ ఇచ్చిన తర్వాత ఇది ఎన్నుకొని ఆయన ప్రజల నాడి తెలిసిన వ్యక్తి డాక్టర్ భాస్కర్ రావు. నాకు ఇంత సన్నిహిత సంబంధం ఉన్నదంటే. ఈనాటి కార్యక్రమానికి మూల పురుషుడు, అక్షర సూర్యుడు భాస్కర్ రావు గారిని అద్భుతమైనటువంటి విశ్లేషణతో కూడినటువంటి పుస్తకాన్ని రచించినందుకు వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, మీడియా అనేది లోక శ్రేయస్సు కోసం పాటుపడవలసింది. ఇందాక హనుమాన్ చౌదరి గారు చెప్పినట్టు మేధస్సును రగిలించడానిక, భ్రష్టు పట్టించడానిక ఆయనకు క్వశ్చన్ వేశారు. మేధస్సును రగిలించడానికే మీడియా పనిచేయాలి. శక్తివంతమైనటువంటి మీడియా సమాజానికి ఏ రకంగా ఉపయోగపడాలి, ఏ రకంగా ఉపయోగపడితే సరైనటువంటి చక్క సభ్య సమాజాన్ని మనం నిర్మాణం చేసుకోగలుగుతాం అనేది మనం ఆలోచించినట్టయితే, ఆ శక్తివంతమైనటువంటి మీడియాని వినియోగించుకోవడంలో మనం ఏమరపాటు చెందకూడదు. ఈ రోజున ఈ పోటీ పడేటటువంటి ప్రపంచంలో ఆకర్షణీయంగా కనపడాలని, అందరినీ ఆకర్షించాలని రకరకాల పథకాలతో, రకరకాల ప్రోగ్రాంతో ఒక జగుప్సాకరమైనటువంటి, భయంకరమైనటువంటి, దుర్మార్గమైనటువంటి సన్నివేశాలని మీడియా ద్వారా ఎక్కువగా చూపించడం జరుగుతుంది. మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. దానివల్ల కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. రూముకి కూడా టీవీ పెట్టుకుని ఒకరికొకరు ఛానల్ కోసం పోట్లాడుకునేటువంటి పరిస్థితులు కూడా కుటుంబాల్లో వచ్చి, తాతలు, ముత్తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు కూడా ఓల్డేజ్ హోములకు వెళ్ళిపోయి ప్రశాంతంగా బ్రతుకుదామనే పరిస్థితికి కూడా ఒక రకంగా మీడియా వస్తోంది. నీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తా, నిన్ను 24 గంటలు ఎరగదీస్తా అనే అడ్వర్టైజ్మెంట్స్తో నట్టింటికి వచ్చి మనల్ని, మన ప్రేమలు, మన కుటుంబాలు, మన ఆరోగ్యాలన్నీ కూడా పాడు చేస్తున్నాయి. అంత మాత్రం చేత మీడియా ఉండకూడదని కాదు. ఇవాళదేముంది, పూర్వకాలం నుంచి మనకి మీడియాలు అనేక రకాలుగా పనిచేస్తూనే ఉన్నాయి. ఇంటింటికి కూడా బడులు, ఇంటింటికి కూడా ఒక చక్కని విజ్ఞానాన్ని ప్రసారం చేశారు మన పూర్వీకులందరూ కూడా. అటువంటి పూర్వీకులు అందించినటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా ఎంతోమందికి ఇలాంటి గొప్ప గొప్ప మేధావులంతా తయారయ్యారు. కాబట్టి పాత్ర పోషణతో కూడినటువంటి బాధ్యతను అందరం కూడా నిర్వర్తించాలి. ఒక్కొక్క మాట మాట్లాడితే, ఒక్కొక్క మాట చెబితే రియాక్ట్ అవుతాం, ఒక్కొక్క మాట చెబితే రియలైజ్ అవుతాం. రియాక్ట్ అవ్వడానికి, రియలైజ్ అవ్వడానికి ఎంత భేదం ఉంది. ఆ విధంగా ప్రతి మనిషిని రియలైజ్ అయ్యేటట్టుగా చేయాల్సినటువంటి బాధ్యత మీడియా మీద ఉంది. ఒక కత్తి ఉంటుంది, పళ్ళు కోసం. అడ్వకేట్ హెస్ లాస్ట్ హిస్ కేస్ బై నాట్ నోయింగ్ వెన్ టు స్టాప్ అని చెప్పాను. ఎప్పుడు ఆపాలో తెలియకపోతే వికటిస్తుంది. చాలా క్లుప్తంగా భాస్కర్ రావు గారు 1950ల్లో చదువుకుని 60ల్లో పరిణతి చెందినటువంటి తరానికి చెందినవారు. ఆ తరం వారికి ఒక విశిష్టత ఉంటుంది. దేశ నిర్మాణం అన్నది వాళ్ళకి ప్రధానమైంది. ఆయన జీవితాన్ని, ఆయన పని మీరు చూస్తే, ఇందాక పెద్ద రామచంద్రమూర్తి గారు చెప్పినట్లుగా ఆ సర్వేల్లో ఆయన ఆద్యుడు ఈ దేశంలో. దాని నుంచి డబ్బులు చేస్తుంది ఆయనకు ఎప్పుడు అనిపించాలి ఆయనకి. అట్లాగే ఎన్నికల నిఘా వేదకుమార్ గారు చెప్పారు. అలాగే లోక్సత్తా కొన్ని నిజమాలు చెప్పినప్పుడు వెనకాల పూర్తిగా ఉండేది మా ఆఫీస్ మీది, ఇక్కడున్న సిబ్బంది అంతా మీకోసమే, ఏదైనా నేను ఉన్నాను, ఏమీ ఆయన ఆశించకుండా ఆయన నా పేరు ఉండాలి,
నన్ను ముందు ఇలాంటివేం లేకుండా ఎవరు ఎవడినా కూడా అడగకున్నా కూడా దేశానికి పనికొస్తుంటే చేయడానికి అలవాటు. అట్లాగే మీడియా వాచ్, మీడియాలో డబ్బులు కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఉన్నది మీడియా నడపడంలో ఉన్నాయి. మీడియా వాచ్లు లేవు. ఆయన అది పెట్టుకుని అన్ని ఛానల్స్ కూడా అక్కడ ఆయన ఆఫీస్లో అసలు వీళ్ళు ఏం చూపెడుతున్నారు, ఏం జరుగుతుందని చెప్పి నాకు విశ్లేషణాత్మకంగా ఒక పరిశోధన చేయడం నిరంతరం. అలాగే పర్యావరణ పరిరక్షణోద్యమంలో కీలకమైన పాత్ర తీసుకున్న వారిలో భాస్కర్ గారు ఒకడు. అట్లాగే పిల్లలకి మంచి విద్య అందాలని చెప్పి నార్త్ సౌత్ ఫౌండేషన్తో ఆయన సంపర్కం పెట్టుకుని మన రాష్ట్రంలోనూ దేశంలోనూ కూడా ప్రతిభ ఉండి అవకాశం లేని పిల్లలందరికీ చదువు ఇప్పించడం కోసం చెప్పిన చాలా పద్ధతి ప్రకారం చేయడం. అంటే ఈ మొత్తంలో చూస్తే ఒక్కటే, మీరు ఇన్ని పూలకి ఉన్న దారం ఏమిటంటే దేశ నిర్మాణం, జాతి నిర్మాణం. అందుకు ప్రత్యేకంగా ఒక తెలుగువాడుగా ఒక మనందరికీ కూడా ఆదర్శమైనటువంటి భాస్కర్ రావు గారిని మనసారా అభినందిస్తున్నాను. ఈ పుస్తకం గురించి పెద్దలంతా చెప్పారు. ఇందాక నేను చెప్పినట్టుగా మీడియా నడపడంలో ఎంత ప్రాధాన్యత ఉందో దాని మీద శ్రద్ధ ఉండాలో దాన్ని విశ్లేషించడంలో అంత శ్రద్ధ ఉండాలి. లేకపోతే తరువాత తరానికి పనికొచ్చే రీతిని దీన్ని మార్చుకోవడం మనకు సాధ్యపడదు. కాబట్టి నేను కోరేది ఈ ఛానల్స్ వారందరూ కూడా ఏదో పాశ్చాత్యపరచడం అని చెప్పాడు, మేము చేస్తాం, మాకు టీడీపీ రేటింగ్స్ తెలుసు అనుకోకుండా దయచేసి దేశంలో 500 ఛానల్స్ ఉన్నాయని ఇప్పుడే 580 ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు నాకు అడిగితే మన రామచంద్రమూర్తి గారు న్యూస్ ఛానల్స్ 200 ఉన్నాయన్నారు. ఈ ఛానల్స్ వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు వాళ్ళ 100 మంది సిబ్బందితో దీన్ని చదివించి కొంచెం ప్రయత్నం చేసి కొద్దిగా 5%, 10% ఏ రకంగా మనం ప్రజలకు పనికొచ్చే రీతిని ఛానల్ని సర్దిద్దుకోగలం. జనాకర్షణంగా ఉంటూనే, జనరంజకంగా ఉంటూనే, లేకపోతే చూసేవాళ్ళు లేకపోతే నడపరు. కాబట్టి ఆ ప్రయత్నం చేస్తే బాగుంటుంది. పెద్దలు హనుమాన్ చౌదరి గారు ఇందాక ఒక విషయం ప్రస్తావించారు. 2003లో చట్టం వచ్చింది. రాజకీయ పార్టీలకి ఎన్నికల్లో ఖర్చు తప్పించి ఎన్నికల ఖర్చు కోసం అవినీతికి పాల్పడుతున్నాం అన్న వంకను తీసేయడం కోసం చెప్పిన గట్టిగా ఆనాడు తెహల్కా ఏమంటారు తెలుగులో, స్కామ్ అంటే కుంభకోణం, పడిగట్టు పదారు ఇందాక చెప్పారు కదా సత్యవాణి గారు. ఆ తెహల్కా కుంభకోణం తర్వాత మేమంతా పట్టుబట్టాం. అప్పుడు ఫెర్నాండెస్ గారు దానిలో నిందితుడిగా ఆయన పేరు వచ్చింది. ఆయన దగ్గరికి వెళ్ళాను డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు. పరిచయం ఉంది కాబట్టి ఆయన కలుస్తానంటే సరే అని చెప్పన్నారు. వెళ్ళగానే మీతో నేను టెహల్కాకి వచ్చి మాట్లాడడం కోసం వచ్చాను. ఆయన కంగారు పడ్డాడు, ఇదేమిటి వీడిని పంపించేయాలా కూర్చోబెట్టాలో అర్థం కాదు ఆయనకి. అప్పుడు చెప్పాను, మిమ్మల్ని నిందించడం కోసం నేను రాలేదు, అక్కడ తప్పు జరిగిందో లేదని చెప్పి నాకు అనవసరం, మీరు పార్లమెంట్ తెలుసుకుంటారు, కోర్టులో తెలుసుకుంటారు, కానీ కనీసం దీని తర్వాత అయినా సరే నిజాయితీ అయిన రాజకీయం కోసం నిజాయితీగా వనరులను సమకూర్చి ఏర్పాటు చేయకపోతే ఇది కేవలం మీడియాలో పడ్డం కోసం, ఒక ప్రచారం కోసం ఉదంతం అవుతుంది తప్ప దేశానికి పనికిరదు. దానికోసం పూనుకోవాలంటే పాపం ఆయన నిందితుడైంటూ కూడా దానిలో చాలా చాలా మంచి మనసుతో ముందుకు వచ్చాడు. ఆనాడు అధికార పక్షం ప్రతిపక్షం అందరూ కలిసి వచ్చి ఓ మంచి చట్టాన్ని చేసిన చాలామంది తెలియకపోవచ్చు. 2003లో మీడియా విధిగా గుర్తింపు పొందిన పార్టీలకి ఎలక్ట్రానిక్ మీడియా నిర్దేశించిన సమయాన్ని కేటాయించాలి యాజ్ పార్ట్ ఆఫ్ లైసెన్సింగ్ కండిషన్స్. దురదృష్టం ఏంటంటే ఆ చట్టంలో మిగతా భాగాల్ని అమలు చేస్తూ వచ్చారు. పూర్తిగా కాకపోయినా చట్టస్ఫూర్తిని అమలు కాకపోయినా కూడా దీన్ని అమలు చేయాల. 2-3 ఏళ్ల పాటు నేను ప్రతి సంవత్సరం ప్రధానమంత్రికి, ఇన్ఫర్మేషన్ మంత్రికి ఉత్తరాలు రాస్తూ వచ్చాను. 2007 తర్వాత రాయడం మానేశాను. ఎందుకంటే రాజకీయ పార్టీగా లోక్సత్తా